హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఫిబ్రవరి 1న ఆర్డర్ పెట్టాను. S10 వ్యాక్యూమ్ క్లీనర్. నాకు ఫిబ్రవరి 2న వచ్చింది. ఫిబ్రవరి 3న ఇన్స్టాలైజేషన్ పిలిచాను. అందులో S10 అనేది పెట్టడం వల్ల త్రూ ఎంజాన్ అనేది అందులో మాపింగ్ ఇష్యూ ఉంది, అంటే వాటర్ కలెక్ట్ చేసుకొని డీప్ క్లీనింగ్ చేయట్లేదని చెప్పారు. సో రిటర్న్ పెట్టేశాను లెటర్ తీసుకుని. సో రిటర్న్ తీసుకుంటా అన్నారు. ఇంకొకటి చూసి పెట్టాలి. ఎంఐ అయితే బాగుంది, లేదా యూరేకా ఫోప్స్ కానీ ఈ 2 కంపెనీస్ అయితే బాగున్నాయి అన్నారు. మిగతాది నాకు తెలియదు. దీని వర్కింగ్ పాజిటివ్స్ ఏంటి అనేది చెప్తాను వినండి. తెలియని డస్ట్ కూడా క్లీన్ చేస్తుంది. కింద పడుకున్నా ఏమీ కాదు అన్నంత ప్యూర్గా క్లీన్ చేస్తుంది. మంచాల కిందకి రోజు వెళ్ళి ఊడవాలి తుడవాలి అంటే కానీ కష్టం అవుతుంది, కాబట్టి బాడీ పెయిన్స్ వస్తాయి, కొన్నాళ్ళకి అరిగిపోయినాయి అని చెప్పి దాని పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తే ఇది చాలా బెస్ట్. ఇంకొకటి వచ్చేసి మనం ఎక్కడున్నా కానీ స్మార్ట్ వర్క్ ద్వారా, అంటే ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. మామూలుగా మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు ఇది మనం యూజ్ చేసుకుంటా ప్యారలల్గా మనమే ఇంట్లో పని చేసుకోలేదు అనే ఫీలింగ్ లేకుండా ఇంకొకటి ప్యారలల్గా దీంతోపాటు అనదర్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇందులో సెన్సార్స్ ఉండటం వల్ల ఏంటంటే మంచాలు ఇవన్నీ కూడా జరపకుండానే అదే ఆటోమేటిక్గా జరుపుకుంటూ అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు కదులుతుంది చూసారు కదా, అట్లాగా. ఇంకొకటి ఏంటంటే మనం మెయింటెనెన్స్ మన కిందే ఉండటం వల్ల పని వాళ్ళతోటి వాళ్ళకి పని పరంగా కూడా ఏమీ వాళ్ళ తర్వాత చేయించుకోకుండా మనమే చేసుకున్నాము. యాజ్ ఏ లేడీగా ఇంటిని మనమే మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అనే ఒపీనియన్ తోటి ఇది చెప్తున్నాను. ఇంకొకటి వచ్చేసి డీప్ క్లీనింగ్ కంపల్సరీగా ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చేసి ఈజీ మెయింటైన్ చేయొచ్చు. డస్ట్ క్లీనింగ్ అనేది 4 డేస్కి ఒకసారి చేసుకోవచ్చు. మాపింగ్ కూడా నెలకోసారి చేసేసుకోవచ్చు. మనం చేయట్లేదు అనుకుంటే నెలకోసారి మనం క్లీన్ పెట్టుకుంటే మనగా సరిపోతుంది. బాడీ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, హెడ్ పెయిన్స్ ఏమీ రాకుండా ఉంటాయి. పనులు చేస్తుంటే ఎవరికైనా నొప్పులు వస్తాయి అని చెప్పి తెలుసు. సో ఇది కంట్రోల్నెస్ అవుతుంది. నెగిటివ్నెస్ ఏంటంటే ఇందులో సెన్సార్స్ అనేవి మంచాలు కొట్టుకోవటం వల్ల తొందరగా పాడైపోతుంది. సో కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వారంటీ ఉంటే ఓకే, లేదంటే లేదు. అక్కడ బ్రషెస్ కదులుతున్నాయి కదా, ఆ బ్రషెస్ లోపల అవన్నీ అమెజాన్లో అరౌండ్ 2000 అలా 1200 అలా వస్తుంది. సో ఎవ్రీ 6 monthsకి మారుస్తూ ఉంటే బెటరు. సో ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనేవి సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫోర్త్ థింగ్ వచ్చేసి మనకి చూసినట్లయితే కనుక నెగిటివ్ పాజిటివ్స్ ఉంటాయి. సో ఏదైనా కన్సిడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే కనుక పాజిటివ్నెస్గా అయితే కనుక ఇది చాలా బాగా మెయిన్ పర్టికులర్గా ఓసిడి ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే నేను 1% చూశాను, ఓసిడి ఉన్న వాళ్ళు బాగా డీప్ క్లీన్ చేస్తారని. సో ఇది బాగా యూజ్ అవుతుంది అట్లాంటి వాళ్ళకి. పని వాళ్ళకి చెప్పినా కూడా చేయరు కాబట్టి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.